ఇప్పుడే 'ఆర్మోలే' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఇది ఒక తమిళ్ మూవీ అనమాట. రీసెంట్‌గానే తెలుగులో డబ్ చేసి తెలుగులోకైతే రిలీజ్ చేశారనమాట ఓటీటీస్‌లో. ఫైనల్‌గా మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, నాకేదో మూవీ చూసినంత సేపు అలా హాయిగుంది భయ్యా. ఓకే. ఒక కొత్త వరల్డ్‌లోకెళ్ళిపోయి అలా హ్యాపీగా మూవీ చూస్తా ఎండ్ చేశాననమాట. ఎక్కడ నాకు బోర్ అనిపియలేదు. అసలు ఎందుకురా ఈ సీన్ అనిపియలేదు. ఎక్కడ ఈసీ లేదు, ఎక్కడ లోసుగుడి లేదు అలాగని. అలా ఒక హ్యాపీగా సాఫ్ట్ పాత్‌లో మూవీ అంతా అలా కంప్లీట్ చేశాననమాట. మూవీ ప్లాట్ ఏమీ లేదు. ఒక అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఒక చేత ప్రేమించబడాలని చెప్పి చాలా ఆసక్తిగా కోరికతో ఉంటాడనమాట. సో, ఆ అబ్బాయి ఎంతమందికి ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతా ఉంటదనమాట. సో, ఫైనల్‌గా ఆ అబ్బాయికి లవ్ ఎలా కుదిరింది, ఏంది అనేది మూవీ కాన్సెప్ట్ అనమాట. నాకైతే మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. అక్కడక్కడ ఫన్ చాలా బావుంది. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ బాగా చూపిచ్చారు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య. ఇంకా ఆ అబ్బాయి ఎలా లవ్‌ని ఎతుక్కున్నాడనేది కూడా నాకు చాలా కొత్తగా అనిపిచ్చింది. అంటే కొత్తగా అంటే చూస్తున్నంత సేపు బాగుందనమాట. ఒరేయ్! మన లైఫ్‌లో జరిగే విషయాన్నే చాలా క్లియర్ కట్‌గా చాలా సింపుల్‌గా చూపిచ్చారు కదరా అనిపిచ్చింది. సో, నేనైతే ఎక్కడ బోర్ ఫీల్ కాకుండా అలా మూవీని లాస్ట్ దాకా అలా కంటిన్యూ చేసి హ్యాపీ ఎండింగ్‌తో అయితే మూవీనైతే ఫినిష్ చేశాననమాట. మూవీ గురించి మెయిన్‌గా చెప్పుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా అంటే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ భయ్యా. నాకంటే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే మనం ఏదన్నా హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉన్న మూవీస్ చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య కుదిరిందిరా ఇది. తను ఫీల్ అవుతుంటే వీడికి కూడా ఫీల్ అవుతున్నాడురా. లవ్ కుదిరిన వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫీలింగ్ మనకు రావాలి. అలా ఫీలింగ్ రాలేకపోయిందంటే ఇంకా ఆ మూవీస్ చూస్తుంటే మనకు బొక్క అనిపిస్తది. ఎందుకంటే అసలు ఫీలింగే రాకుండా అలా చూస్తున్నా ఉన్నామంటే ఏందిరా బాబు! ఈ కర్మేందిరా వాళ్ళేదో చూపిస్తున్నారు. వాళ్ళిద్దరికేమో కుదరట్లేదు. మనకి ఏం అర్థం కాకుండా ఎందుకు చూస్తున్నాంరా సినిమా అన్న ఫీలింగ్ అయితే మనకొస్తదనమాట. ఈ మూవీ చూస్తుంటే నాకు ఆ ఫీలింగ్ అయితే రాలేదు. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి వీళ్ళిద్దరికి అని చెప్పి మనం కూడా ఆ అబ్బాయి పొజిషన్‌లో ఉండి అయితే ఆలోచిస్తాం అనమాట. సమ్‌టైమ్స్ ఓకే. ఇది కూడా కరెక్టే గదా! వాళ్ళకున్న బాధలేందో మనకు అర్థం కాదు. వాళ్ళకియ్యాల్సిన స్పేస్ మనం ఇయ్యాలి. ఆ స్పేస్ ఇస్తే మనకు కావాల్సినవి మనకు తెలుస్తాయని చెప్పి చాలా అంటే చాలా క్లియర్‌గా చూపించాడనమాట డైరెక్టరు. మూవీ అయితే చాలా హాయిగా ఉంటది భయ్యా. ఏదైనా మీరు టెన్షన్స్‌తో గాని, లేకపోతే ఏదో ఒక చిరాకులో గాని ఉండి, ఏదో ఒక మంచి మూవీ చూస్తే నేను సెట్ అయిపోతానన్న ఫీలింగ్‌లో గాని మీరు గాని ఉంటే 'ఆర్మూలే' అనే మూవీ అయితే చూడండి. చాలా అంటే చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతారు మీరు. మూవీ పేరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను 'ఆర్మూలై'.